ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2 మీకు నిన్న సెక్షన్ 1లో లెక్కలు చెప్పాను. ఈరోజు సెక్షన్ 2లో ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ అవార్డెడ్ 2 మార్క్స్ అనమాట. 8 into 2 16 మార్క్స్ ఉంటాయి. 13th ప్రాబ్లం, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 300 and 550 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం చేసే ముందు మీరు చక్కగా 550ని 300తో డివైడ్ చేయండి, ఒకసారి పోతుంది. మళ్ళీ 250తో 300ని డివైడ్ చేయండి, ఒకసారి పోతుంది 50. ఇప్పుడు మళ్ళీ 50తో 250ని డివైడ్ చేయండి, 5 times పోతుంది. ఇది యాక్చువల్గా మనం మీకు తెలిసిన భాగహారం ఇది. దీన్ని యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ప్రకారం రాయాలన్నమాట. అదే 550 ఈజ్ ఈక్వల్ టు, ఇవ్వండి ఇక్కడ 300 into 1. మనకి ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది? 250. ఇప్పుడు మనం ఏం చేసాం? 300ని ఈసారి భాగించాం. సో 300 ఈజ్ ఈక్వల్ టు దేంతో భాగించాం? 250తో. 250 ఎన్నిసార్లు పోయింది? 1 time. మళ్ళీ ఎంత మిగిలింది? 50. ఈసారి మళ్ళీ 50తో దేన్ని భాగించాం? 250తో. సో 250 ఈజ్ ఈక్వల్ టు 50 into 5 ప్లస్ ఎంత మిగిలింది? 0. సో ఇప్పుడు మనం దేంతో భాగిస్తే 0 వచ్చిందో అది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 300 and 550 is 50. This is answer. 14th sum, find x so that x comma x plus 2 comma x plus 6 are consecutive terms of a GP. GP అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కన్సిక్యూటివ్ టర్మ్స్ ఇచ్చాడు. సో ద రేషియో బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ అనమాట. సో అందువల్ల మనం రేషియో కడదాం. అంటే ఎక్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 2 అవుతుంది అనమాట. ఈ రెండు సమానం అవుతాయి. అంటే జీపీలో ఉంటే కన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6 ఇంటూ ఎక్స్. మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 2, 2x, ప్లస్ 2 ఇంటూ ఎక్స్, 2x, ప్లస్ 2 ఇంటూ 2, 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, 6 ఇంటూ ఎక్స్, 6x. ఈ ఎక్స్ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ 2x 4x ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 6x మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంది కదా, అది 6x నుంచి 4x తీస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు 4/2. ఈ 2 ఇందులో 2 times పోతుంది. x 2 అనమాట. ఫిఫ్టీన్త్ సమ్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 centimeters అండ్ హైట్ 7 centimeters ఇచ్చాడు. ఇక్కడ వాల్యూమ్ అడిగాడు. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters అని ఇచ్చాడు. సో వాల్యూమ్ ఏమవుతుందంటే 1/3 pi r square h, 1/3 pi r square h. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 6 into 6, ఇక్కడ స్క్వేర్ కాబట్టి హెచ్ 7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 ఇందులో 2 times పోతుంది. సో ఇక్కడ మనకి 1 into 22, 22, 6 into 2, 12, 22 into 12. So that is equal to 264 cubic centimeters. 14th
Find the number of subsets of the set F is equal to set of A, comma B, comma C and list all the subsets of F. ఇక్కడ మీరు ది కోఆర్డినల్ నెంబరు ఇక్కడ 1 2 3 కాబట్టి సబ్సెట్స్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n. ఈ సూత్రం 2n అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనమాట 3. సో 2 into 2 into 2 2 cube అంటే 8. సో 8. సో every subset is itself a subset. Every set is a subset to itself. Subset to itself. సో ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఎఫ్కి సబ్సెట్ అవుతుంది. అలాగే 5 ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఈ రెండు కామన్ ప్రతిదానికి ఉంటాయి. అలాగే సింగిల్ టర్మ్ ఏ ఇది ఒక సబ్సెట్. అలాగే సింగిల్ టర్మ్ బి ఒక సబ్సెట్. సింగిల్ టర్మ్ సి. సింగిల్ టర్మ్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రెండేసి తీసుకుందాం. ఏ బి, ఏ సి, తర్వాత బి సి. 1 2 3 4 5 6 7 8. సో ఈ సబ్సెట్స్ మీకు కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సూత్రం మీ అందరికీ తెలుసు ఇది. సో ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా వచ్చింది చూడండి. ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే కొసీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే ఇది అంటే దీని బదులు కొసీకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు అనమాట. సో 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 బై దీని బదులు కొసీకెంట్ స్క్వేర్ థీటా రాస్తున్నాను. కొసీకెంట్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 1 బై కొసీకెంట్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే ఇక్కడేమో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ 2 బయటకు పోతే సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది. సైన్ స్క్వేర్ థీటా. మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1. అదే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. 2 into 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో హెన్స్ ప్రూవ్డ్. Centroid means the point of concurrence of medians of the triangle is called centroid. The point of concurrence of medians. What is median? Median అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఈ మిడ్ పాయింట్కి దీన్ని వెర్టెక్స్ అంటారు. వెర్టెక్స్ నుంచి మిడ్ పాయింట్కి మీరు ఒక లైన్ ఇలాగ ఎన్ని గీయచ్చు మనం? ఇలా ఎన్ని గీయచ్చు అంటే 3 గీయచ్చు. ఇలా 3 గీయచ్చు. దీన్ని సెంట్రాయిడ్ అంటారు అన్నమాట. సో వాట్ ఈజ్ ఎ సెంట్రాయిడ్? ద పాయింట్ ఆఫ్ కంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్.
సపోజ్ ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 అయితే సో సెంట్రాయిడ్ ఏమవుతుందంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఇది సెంట్రాయిడ్కి ఫార్ములా అన్నమాట. In what ratio does the point P -1 6 divides the line segment joining the points -3 10 and 6 -8? అంటే -3 10 6 -8 ఈ రెండు బిందువుల్ని కలుపుతూ గీయబడినటువంటి రేఖని ఈ -1 6 అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి. సో let P -1 6 divides the line segment joining the points A -3 10 and B 6 -8 in the ratio m:n. ఈ m:n మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇది x1 y1, ఇది x2 y2 అవుతుంది అన్నమాట. సో మనకి ఇది కనుక్కోవడానికి సూత్రం సో mx2 ప్లస్ nx1 బై m+n. ఇది మనం కనుక్కోవడం. ఇది దేనికి సమానం? -1కే సమానం. ఈ నిష్పత్తి మీకు తెలుసు కదా అది. సో ఇప్పుడు m ఇక్కడ x2 అంటే 6, అలాగే x1 అంటే -3 కింద మనకి m+n తెలియదు ఎందుకంటే -1 క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × m 6m -3 × n -3n ఈజ్ ఈక్వల్ టు -m -n సో m ఒకవైపుకి n ఒకవైపు తీసుకుందాం. 6m + m ఈజ్ ఈక్వల్ టు -n + 3n. ఇది 7m ఈజ్ ఈక్వల్ టు 2n. సో నంబర్స్ ఒకవైపుకి వేరియబుల్స్ ఒకవైపు తీసుకొస్తే m/n, ఈ n ఇటు వస్తే n అవుతుంది. ఇది కూడా 2/7. సో m:n ఈజ్ ఈక్వల్ టు 2:7 రేషియోలో ఇక్కడ మనకి ఇది డివైడ్ చేస్తుంది. An observer of height 1.8 meters is 13.2 meters away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. Draw a diagram for this data. ఇక్కడ మనిషి వచ్చేటప్పటికి మీకు ఐస్ దగ్గర నుంచి తీసుకోవాలి. యాక్చువల్గా అతను హైట్ ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. అంటే ఇది యాక్చువల్గా ఇతని హైటు 1.8 మీటర్స్. ఇక్కడ నుంచి చూస్తున్నట్టు లెక్క. ఇది క్షితిజ సమాంతర రేఖ అవుతుంది. ఇక్కడ నుంచి ఎలివేషను, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్తో దీన్ని చూస్తున్నాడు పామ్ ట్రీ. ఈ పామ్ ట్రీ ఎంత దూరంలో ఉంది వీడికి? ఇక్కడ నుంచి ఇక్కడికి 13.2 మీటర్స్ దూరంలో పామ్ ట్రీ ఉందన్నమాట. ఇది పామ్ ట్రీ. సో ఏబి అనేది ఏంటి? హైట్ ఆఫ్ ది అబ్జర్వర్. ఏబి height
height of the observer. Next CD తీసుకుంటే CD అనేది హైట్ ఆఫ్ పామ్ ట్రీ. BC అనేది డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ పామ్ ట్రీ. ఓన్లీ డయాగ్రామ్ రాయమన్నాడు కాబట్టి సో ఇది 45 degrees.